హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ గల్ఫ్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి డ్యూటీ టైంలో లేట్ అయింది ఫ్రెండ్స్. నైట్ టైంలో ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంది. మా సూపర్వైజర్ లొకేషన్లో విడిచిపెట్టి వెళ్ళాడు ఫ్రెండ్స్. చాలా కష్టమైంది. డ్యూటీ చేసి టైర్డ్ అయిపోయినాం. ఎండలు అంటే విపరీతంగా ఉన్నాయి. మార్నింగ్ 5:30కి వెళ్ళాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది నైట్. ట్రాఫిక్ ఎక్కువ ఉందని సూపర్వైజరు కంపెనీ ఫ్రంట్లోనే విడిచిపెట్టి వెళ్ళాడు. కంపెనీ నుండి మా రూమ్కి వచ్చేసి 1.5 కిలోమీటర్ ఫ్రెండ్స్. బై వాక్ చేసుకుంటూ రావాలి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఎక్కువ శాతం బిజీ అనేది ఉంది ట్రాఫిక్లో. అందుకే మా సూపర్వైజర్ వచ్చాడు. నడిచి వెళ్ళింది బెస్ట్. ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంది, ఇవాళ అడ్జస్ట్ కానని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, గల్ఫ్ అనేది ఇలా ఉంటుంది. చాలామంది అనుకుంటారు గల్ఫ్లో చాలా ఈజీగా డబ్బులు చంపేయచ్చు. ఈజీ కాదండి. ఎండాకాలం వచ్చిందంటే 46-47 టెంపరేచర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా కష్టం. మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. సేమ్ మనం స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. మార్నింగ్ అంటే సేమ్ చాలా చాలా గరం ఉంది ఎండ ఈసారి బేరంలో. గరం అయితే ఓకే ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా వాక్వే అండి. నడుచుకుంటూ వెళ్తున్నాం షార్ట్కట్లో. నేను వచ్చేసి ఇవాళ ఇక వంట ఏం చేయడం వీలు కాదు. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి, ఇది గల్ఫ్ జిందగీ. మన ఇంటికాడ మన యువత అనేది ఏమిటంటే చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను అనేది చెప్పేది ఏంటంటే 100% స్టడీ మెయిన్ ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళు అయితే మా సూపర్వైజర్ మంచి డిప్లొమా వచ్చేసాడు. డిప్లొమా విత్ సర్టిఫికేట్ ఉంది. ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఇంటర్లో సెలెక్ట్ అయ్యిండు, వచ్చాడు. సాలరీ కూడా వచ్చేసి 1 lakh రీచ్లో ఉంటుంది. మ్యాక్సిమం 1 lakh దగ్గరలో ఉంటుంది. మాకు వచ్చేసి అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ నేనండి. పని హార్డే ఉంటుంది. జీతం వచ్చేసి 20K 20,000 అనేది వస్తుంది. అందులో ఫుడ్కి పోతుంది. ఓటేం అసలు ఏం లేదు సమ్మర్లో. ఇది కష్టం అండి ఫ్రెండ్స్. నేను అనేది చెప్పేది ఏంటంటే కష్టపడడానికి ఎన్నో రూట్లు ఉన్నాయి. స్టడీ మెయిన్ ఇంపార్టెంట్. నేను చెప్పేది 100% స్టడీ. వితౌట్ స్టడీ అందరికీ రాకపోకుండా కానీ ఏదైనా ఫీల్డ్ అనే ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఫైర్ ఫిటర్, సంథింగ్ ఏదైనా టెక్నీషియన్ అయితే బెటర్ అండి ఫ్రెండ్స్. లేబర్గా వచ్చి అయితే కష్టం. నేను లేబరు ఇక్కడ ఎండలో పనిచేస్తే మేము వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలా చూస్తే ఇంకా మాకన్నా అలా డేంజర్ ఉంది. ఇక్కడ రోడ్లు కట్టేయాలి. ఈ డాంబర్ రోడ్లు కేబుల్ సెక్షన్లు అయితే రోడ్లు కట్టేయాలంటే దేవుడు అది కదా సార్ ఫ్రెండ్స్. ప్లీజ్ మంచిగా చదువుకోండి. ఏదైనా గోల్స్, మంచి థింకింగ్ వితౌట్ ఏమీ ఐడియా మతలబ్ ఏం చేద్దామని లేకుండా ఈ గల్ఫ్ వెళ్దాము, లేబర్ మీద కష్టపడదామంటే 100% సక్సెస్ కాలేము. డబ్బు కూడా చంపేయలేము. ఏజెంట్కి అయితే 1 lakh రూపీస్ కట్టచ్చాను. ఇప్పుడు వచ్చి 3 months అవుతుంది. ఓవర్ టైం లేదు. కంపెనీ గుడ్ కంపెనీ. మంత్లీ సాలరీ ఇస్తుంది. దయచేసి మన తెలుగువారు ఎక్కువ శాతం మన కరీంనగర్, నిజామాబాద్ ఎక్కువ వస్తారు గల్ఫ్కు మన తెలంగాణ నుండి. నేను చెప్పేది ఒకటే, గల్ఫ్కు రండి, తప్పేం లేదు. కానీ మంచి ప్రొఫెషనల్గా డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, ఫైర్ ఫిటర్, ఏదైనా ట్రేడ్గా సెక్యూరిటీ సమ్హౌ ఫీల్డ్ వస్తే ఓకే. 100% మంచి సాలరీ ఉంటుంది. మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్, హిందీ అయితే కంపల్సరీ చెప్పాలి, మాట్లాడడానికి రావాలి ఫ్రెండ్స్. లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన తెలుగు అనేది ఇక్కడ నడవదు. హిందీ వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్ అయితే ఇంకా బెటర్. ఎక్కడన్నా వర్క్ ఇచ్చినా అని ఇంగ్లీష్లో ఉంటుంది. డ్రాయింగ్ వచ్చేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న వీసా తీయచ్చు కానీ ఇక్కడికి వచ్చినాక ఎన్నో బాధలు ఉంటాయి. సాలరీ తక్కువ ఇస్తుంది, టైంకు సాలరీ ఇవ్వదు, ఫుడ్ వండుకోవాలి. ఇప్పుడు 10:30 అవుతుంది. మార్నింగ్ నేను 5 o'clock వెళ్ళినా, ఇప్పుడు నైట్ వచ్చి 10:30 PM నైట్. ఇప్పుడు వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి, వెజిటేబుల్ తెచ్చుకొని కట్ చేసుకోవాలి, వండుకోవాలంటే 12 అవుతాయి. 12 వరకు 20,000 ఇంత కష్టపడాలి. నేను చెప్పేది ఏంటంటే 100% గుడ్ జాబ్ మీద రండి, గుడ్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.